ప్రజెంట్ ఇప్పుడు మిరాయి గురించి మాట్లాడుకుంటాం. నాకు మిరాయిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. రైటర్ కాబట్టి అడుగుతాను మిమ్మల్ని. సో మీరు అనుకున్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్న ఒక థీమ్కి అంటే ఆల్రెడీ కోర్ పాయింట్ కార్తీక్ అయినప్పటికీ కూడా దాన్ని ఏదైతే మీరు స్ట్రక్చర్ ఇచ్చారో మీరు తీసుకున్న ఇన్స్పిరేషన్స్ కానీ లేదంటే మీరు ఎక్కడి నుంచి దాని తాలూకా ఒక రెఫరెన్సెస్ కానీ ఏంటి అసలు? ఇంపాక్ట్ అదే ఫస్ట్ థాట్ వచ్చినప్పుడు దీన్ని చివరి వరకు నడిపించాలి అంటే ఎవరో ఒకరి ఆశయాన్ని ఇంకొకరు ఎవరో నెరవేర్చాలి అన్న థాట్ వచ్చిందండి. సో వన్ ప్రొటెక్టర్ అవుట్ ఆఫ్ ద 9 books, అంటే 9 booksకి రిలేటెడ్ ఉండి దాని చుట్టూ కథ నడవాలి కాబట్టి ఎవరో ఒక ప్రొటెక్టర్ని మనం ఆన్ ద టాప్ పెట్టి దాన్ని నడిపిస్తే ఇట్ మైట్ వర్క్ అనిపించింది. దాని తర్వాత ద సాక్రిఫైసెస్, దాని తర్వాత పే ఆఫ్లు ఇవన్నీ వచ్చి కూర్చున్నాయి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వేర్ యూ గాట్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అంటే పురాణాల నుంచి ఐ గాట్ ద ఇన్స్పిరేషన్ అండి. రామాయణం ఎస్పెషలీ ద ఎంటైర్ స్ట్రక్చర్ చూస్తే చాలా దగ్గరలో ఐ హ్యావ్ టేకెన్ రామాయణంలో ఏదైతే ద స్క్రీన్ ప్లే ప్రాసెస్ ఉంటుందో అది తీసుకోవడం జరిగిందనమాట. మీన్ ఇట్స్ సింప్లీ ఐ హ్యావ్ టేకెన్ వాల్మీకిస్ అప్రోచ్. ఓకే. ఈ క్యారెక్టర్స్ ఏదన్నా కూడా ప్రతి క్యారెక్టర్కి దేర్ షుడ్ బి అ బ్యాక్ స్టోరీ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే ఇఫ్ దట్ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్. కరెక్ట్. సో ఇప్పుడు మనోజ్ క్యారెక్టర్కి వర్కౌట్ అవడం కానీ లేదంటే తేజ క్యారెక్టర్ వర్కౌట్ అవడానికి కానీ బికాస్ దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ స్ట్రాంగ్ బ్యాకింగ్ అనేది అన్ని క్యారెక్టర్స్ కూడా ఆబ్వియస్గా కుదరదు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ మోర్ రన్ టైం కాబట్టి. బట్